'కాంతార చాప్టర్ 1' 2 అవర్స్ 48 మినిట్స్ రన్ టైమ్‌తో 'కాంతార'కి ప్రీక్వెల్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక ఎలాగో చూడడం లేట్ అయిందని మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ ఉన్న ఏఎంబీ సినిమాస్‌లో నిన్న చూసా. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చిన టైంకి కొన్ని సీన్స్ లైక్ ఇంట్రడక్షన్, హనీ బీస్ సీన్, చారియట్ ఫైట్ సీన్, ఇంటర్వెల్ సీన్ ఇలా వీటి వలన ఫస్ట్ హాఫ్ చూడగానే బావుంది అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక్క మధ్యలోను అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఆ పొసెషన్ సీన్స్ ఈ పావుగంట తప్పిస్తే మిగతా సెకండ్ హాఫ్ అంతా కూడా నాకైతే బోర్ కొట్టిందండి. అదే సేవియర్ టెంప్లేట్‌కి. ఇక క్లైమాక్స్ కూడా వరాహ అవతారంతో పాటు లార్డ్ శివ గారిని తీసుకొచ్చారు. ఇది నా ఎక్స్‌పీరియన్స్. సెకండ్ హాఫ్‌లో ఒక 2 సీన్స్ హైలైట్‌గా అనిపించాయి డివోషనల్‌వి. ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్స్ బాగున్నాయి అనిపించింది లాగ్ ఉన్నప్పటికి కూడా. సింపుల్‌గా చెప్తే ఫస్ట్ హాఫ్ చూసి కొన్ని సీన్స్ కోసం మళ్ళీ వెళ్ళాలనిపించింది. సెకండ్ హాఫ్ చూసాక సేమ్ 'అవతార్ పాండోరా' లాగా 'కాంతార' ఫస్ట్ పార్ట్ లాగానే రిపీట్ కొట్టడం వలన రెండోసారి ఎందుకులే అనిపించింది. ఓవరాల్‌గా కొన్ని హైలైటెడ్ సీన్స్ ఉన్నాయి. వాటి కోసం థియేటర్‌లో ట్రై చేయొచ్చేమో అనిపించింది. నాకు దీనికంటే 'ఇడ్లు కొట్టు' మూవీనే ఫుల్‌గా సాటిస్ఫై చేసింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ సినిమా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండే మొదలై గతంలోకి వెళ్ళి బాంగ్రా సామ్రాజ్యానికి, కాంతారా ట్రైబ్‌కి మధ్య వైరమే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్. రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ అండ్ యాక్షన్ 2 బావున్నాయి. మెయిన్‌గా పొసెస్ అయినప్పుడొచ్చే 2 సీన్స్‌లోను నిజంగానే పొసెస్ అయ్యారేమో అనేలా చేశారు. ఎవరైనా సూపర్ హీరో ఫిల్మ్స్‌లో పవరొచ్చాక ట్రాన్స్‌ఫర్మేషన్ హీరోలో ఎలా ఉండాలో, అక్కడ ఇలా యాక్ట్ చేయాలని చూపించొచ్చు ఈయన యాక్టింగ్ చూసి. ఇక టెక్నికల్‌గా సినిమాలో నా ఫేవరెట్ సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్, ఆ రథం ఫైట్ సీన్. ఈ 2 చాలా కొత్తగా అనిపించాయి. ఆ రథం ఫైట్ సీన్ చూస్తే 'పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' లాస్ట్ ఫిల్మ్‌లో ఒక ఫైట్ ఇలానే ఉంటుంది. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యారేమో అనిపించింది. ఇక హీరోయిన్ 'రుక్మిణి వసంత్' గారికి ఒక మంచి రోల్‌నే పడింది. మిగతా వాళ్ళు చేసుకుంటూ పోయారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సరైన నాటు బీజీఎంలు అయితే ఉన్నాయి. అవి బావున్నాయి. సాంగ్స్‌లో సెకండ్ హాఫ్‌లో 'శివ' సాంగ్ ఒకటి నచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే అదిరింది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ ఎంత చూపించినా అదే సేవియర్ టెంప్లేట్ విత్ అదే ప్రెడిక్టబుల్ ట్విస్ట్. సెకండ్ హాఫ్‌లో ఆ ఫైట్‌లు, డ్రామా కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్‌లో అసలు ఎందుకసలు ఎయిమ్ ఏంటి అనేటట్టు స్టోరీ ఏం లేకపోయినా కానీ సీన్స్ బావుంటాయి. సెకండ్ హాఫ్ మళ్ళీ ఎంత సెటప్ చేసినా కానీ తిరిగి తిరిగి అదే సేవియర్ టాబ్లెట్ లానే మారింది. ఈశ్వరుడి పూదోట, బ్రహ్మ రాక్షసుడు అసలు పొసెషన్ ఎలా జరుగుతుంది? ఎలా మొదలైంది? ఇలాంటివి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చూపిస్తే బావున్ను. మెల్లగా చెప్పాల్సిన స్టోరీనేమో స్టార్టింగ్‌లో ఫాస్ట్‌గా చూపించేశారు. అనవసరమైన వాటినేమో మెల్లగా సెకండ్ హాఫ్‌లో చూపిస్తూ వెళ్తారు. అన్నెసెసరీ సీన్స్ చాలానే ఉన్నాయి. ఆ గుర్రం పరిగెట్టే సీను, సెకండ్ హాఫ్‌లో డ్రాగర్‌గా కాంతారాలో చూపించే సీను, జైల్ సీన్స్ ఇలాంటివి. విలన్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా అనిపించలేదు. చేతకానిలాగే చూపించారు. వీఎఫ్ఎక్స్ గుర్రం, పులి, మంకీస్ ఇవి బావున్నాయన్న మాట వాస్తవమే. కానీ లాస్ట్‌లో నంది, ఇక మధ్యలో కొన్ని ప్లేసెస్‌లో యానిమల్స్ వీఎఫ్ఎక్స్ తెలిసిపోతుంది రియల్ కాదు అని. ఇక క్లైమాక్స్‌లో అంత సీరియస్ ఫైట్‌లో కామెడీ పెడుతున్నారేంటండి. అది హీరో చేస్తే ఒక స్వాగ్ అండ్ హీరోయిజంలా ఉంటుంది. కమెడియన్స్‌తో కామెడీ చేస్తున్నారు ఆ టైంలో. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని హైలైటెడ్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చనిపించింది. నాకైతే ఎక్స్‌ట్రార్డినరీ పీక్స్ అనైతే అంతలా అనిపించలేదు. సేమ్ ఆ 'కాంతారా'నే సెకండ్ హాఫ్‌లో రిపీట్ కొట్టినట్టు అనిపించింది. ప్రీక్వెల్‌లో అంత హెవీ డీటెయిలింగ్ కూడా ప్రొవైడ్ చేయలేదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ బాబు ఎక్కడి నుండొచ్చాడు, ఆ పులి అతనితో తిరగడం, ఇలాంటి వాటికి ఆన్సర్స్ ఏమి ఇవ్వలేదు. కొంచెం డ్రాగర్ సీన్స్‌ని కూడా తగ్గించుంటే ఇంకా బావుంది సెకండ్ హాఫ్‌లో. వాచబుల్ ఫర్ ఎ ఫ్యూ హైలైటెడ్ సీన్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5 మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.